ఏమీ లేవు, ఒక సొంత ఇల్లు కూడా లేదు, గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు కూడా లేవు, ఏమీ లేవు. ఒక రేషన్ కార్డే ఉంది. 5 మాసాల కిందట పిల్లోడు చనిపోతాడు అనక రేషన్ కూడా తీసేశారు పిల్లోడి పేరు మీద. తెలియడం లేదండి. రాజకీయం అయితే నేను నమ్మనండి. నిజాయితీ పరులు ఒక్కళ్ళు లేరు. నేను ఇది చేతను అది చేతను అడగని ఎవ్వరూ చేసేవాళ్ళు లేరు. మేము ఓటేసి కూడా నేను 8 సంవత్సరాలు అయింది ఓటేకి ఆపేసా. నేను ఓటేసి 8 సంవత్సరాలు అయింది, ఓటు కూడా ఆపేసా. ఎందుకంటే నిజం లేదు ఇక్కడ, నిజం లేదు ఇక్కడ. ఎవరికైనా ఓటేస్తుంది, దేనికోసం ఓటు వేయాలండి? మన ఓటు అంటే దేనికి గుర్తింపు అంటే మనం బతికున్నామన్నది డెత్ సర్టిఫికేట్ తెలుస్తుంది, పుట్టే డేట్ ఆఫ్ బర్త్ కాగితంలో వల్ల తెలుస్తుంది. కానీ మనం ప్రజల్లో తిరుగుతున్నాం, ఈ గవర్నమెంట్ మనకి ఉపయోగం పెడుతుంది, అయ్యో ఈ నిధి ఇస్తుంది, గవర్నమెంట్ నుండి నిధి రాదు అని ఉండదు. ప్రభుత్వం కానుండి ప్రతివీ వస్తున్నాయి పైనుండి వచ్చిన తర్వాత వీళ్ళంతా చేయడం ఏది. ఇప్పుడు అన్నమయ్య సినిమాలో చూడండి, ఒక పెద్ద ఐస్ గడ్డిస్తే కరిగి 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 లాస్ట్ ప్రజల చేతికి వచ్చేటప్పటికి చిన్నది అయిపోద్ది. సేమ్ ఇప్పుడు అలాగే ఉంది.